కాలగల్లో మా బావకు చేయించి కుడుతున్నాను. ఆ తర్వాత కంపు కొండలేకపోయాం అందరం దూరం. ఓ పక్క కట్నాల కోసం చుక్క కూడా పడకుండా పెళ్ళికొడుకు మీద కాపలా కాస్తున్నారు ఆడోళ్ళు. ఎలా అయినా ఈయన్ని కచ్చేలు చేయాలని బొక్కలో దూరుతున్నారు మావోళ్ళు. ఎవరు గెలుస్తాడబ్బా అని గోడ మీద డ్రింక్ తాగుతూ తీరిగ్గా చూస్తున్నారు వచ్చిన జనాలు. ఏదేమైనా చివరికి గెలుపు మాదే అనుకో. చిన్న కష్టమా చిటికి కష్టమా టమాటీలు బాగా పిండి అందులో ఉప్పేసి చక్కెరేసి లాస్ట్ కలర్ వేసి బాగా కలిపేసి ఒక్కొక్కడి మీద ఎత్తే ఆ కలర్ వదలడానికి ఒక రోజు పట్టింది. నా దరిద్రం కొద్ది కొంచెం నాకు కూడా రాసేశారు. ఇక చూసుకో అద్దం ముందుకు పోయి పర్రా తోమితే గానీ తోలు ఊడిపోతుంది గానీ కలర్ మాత్రం వదలలేదు. లాస్ట్ గా అందరూ చెప్పిన చిట్కలు వాడితే ఏదోలా వదిలేసింది అనుకో. ఇక ఒక్కొక్కరికి రంగులు రాయడం స్టార్ట్ చేశారు. దొరికిన వాళ్ళకి దారుణంగా రాశారు, దొరకలేని వాళ్ళకి దరిద్రంగా రాశారు. మధ్యలో మల్ల సురేంద్ర గారు వచ్చారని కొంచెం రెస్ట్ ఇచ్చారు. ఆయన వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ స్టార్ట్ చేశారు. మా అత్తకైతే మరీ దారుణం. పాపం కింద దొండ్రించి మరి రాశారు. కలర్లు రాశాక మా అత్త మొహం చూడాలి.